అసలు నివాళులు లేకుంటే ఘనమైన నివాళులు అర్పించడం మాత్రమే మన సమస్య పరిష్కారం అవుతుందా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అత్యవసరం ఉన్నది నాకున్నటువంటి భావన. ఎందుకంటే ఈ ముష్కరులు ఈ లష్కర్ దుబాయ్ వాళ్ళు చేసినటువంటి దుర్ఘటనలోన అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోవడము, ఇది మనము నివాళులు అర్పించడము అంటే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూడడం మాత్రమే కాదు, మనం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పని చెప్తున్నారు. ఇదొక్క సంఘటన మాత్రమే కాదు, మనం చూసినట్లయితే మొత్తం హైదరాబాద్ సంఘటన కావచ్చు, హైదరాబాద్ పేలుళ్ళు, బాంబే పేలుళ్ళు, ఢిల్లీ పేలుళ్ళు, ఇవన్నీ సంఘటనలు ఈ ఒక్క సంఘటన మాత్రమే మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాబట్టి చరిత్ర కారణం మొత్తం కూడా ఈ విధంగా దుశ్చర్యలను మనం ఖండిస్తూ చూసుకుంటూ పోయినట్లయితే ఇది భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అయితే ఇదొక్కడే కాదు, మనం ఒక్కసారి చరిత్ర పరిశీలించినట్లయితే ఈ ఒక్కసారి మాత్రమే జరిగిందా భారతదేశ ప్రజలందరూ కూడా, భారతీయ రాజులు కూడా ఎవరు కూడా ఏ దురాక్రమణ కూడా చేయలేదు, ఎవరిపై దురాక్రమణ చేయలేదు, ఏ దుర్చర్యలకు పాల్పడలేదు. చరిత్ర కాలమంతా కూడా చూసినట్లయితే అందరూ కూడా ఎప్పుడు దుశ్చర్యలకు దురాక్రమణకు పాల్పడుతూ మన దేశ ప్రజలని అన్యాయం చేసినటువంటి సంఘటన చరిత్ర అంతా కూడా చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని మనం ఒకసారి పరిశీలించిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకూడదంటే మనమంతా కూడా ప్రభుత్వాలకు ఇచ్చేసేటువంటి మద్దతు, ప్రభుత్వం చేసేటువంటి పనికి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సంఘటనతో ఈ ఐఎల్ఓతో అంటే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, ఇది భారతదేశ భూభాగం అని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారతదేశ జెండాను ఎగరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యుద్ధం చేపట్టి భారతదేశం యుద్ధం చేపట్టి భారతదేశ ప్రభుత్వం యుద్ధం మీద చేపట్టినట్లయితే భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంగా ఏకకంఠంగా మద్దతు తెలిపి మనం అందరం కూడా ముక్తకంఠం పాక్కు బుద్ధి చెప్పాలి, ఈ ముష్కర్లకు బుద్ధి చెప్పాలి అవసరం ఉంది. కాబట్టి ఈ దుష్కరణ సంఘటనలో ఇటువంటి ఉగ్రవాదం చేసిన దుష్కరణకు అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటికి వాళ్ళకు మనశ్శాంతి లేకపోతే ఆత్మశాంతి కలుగుతుంది చెప్పని అప్పుడే భారతదేశము లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మిలిటరీకి ఏర్పాటు చేసిన ఆవశ్యం గత్యంతో ఏర్పడింది అంటే ఈ దుశ్చర్యల వల్లనే. కాబట్టి ఇటువంటి దాన్ని అణచివేయకపోతే మనకు పెట్టేటువంటి లక్షల కోట్ల మిలిటరీ ధనము ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలంటే దీన్ని పీకటితో కూల్చేయాలి, పాక్ ఆక్రమించాలి. మౌనం పాటించాలి, చేసుకోవాలి.